నాకు నిన్న కాక మొన్న 2500 ఇది ఫస్ట్ టైం అనమాట. 15 రూపీస్ వచ్చినాయి, 6 రూపీస్ వచ్చినాయి, అలా వచ్చినాయి. 2500 రూపీస్ అయితే శాలరీ లాగా క్రెడిట్ అయ్యింది. అది ఒక 2000 అలా. మేము యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చినా కూడా నేను అది వాడినండి. అది సేవింగ్స్ పెట్టుకుంటాం, కమిషన్స్ రూపంలో వస్తాయి కదండి, వాటిని మాత్రమే మేము ఖర్చు పెట్టుకుంటాం అనమాట. మీకు తెలుసు నేను బయట ఫుడ్ తిన్నాను, నా పిల్లలకి పెట్టను. సో నేను తాగండి మిమ్మల్ని తాగండి అని నేను ఎలా బౌండరీస్ పెట్టుకున్నాను, కొన్ని ఎథిక్స్ పెట్టుకున్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోలో ఇంట్రో ఏంటి అర్థం కాకుండా అలా ఉంది అని అనుకుంటున్నారా? మొన్న యూట్యూబ్ వాళ్ళతో మీటింగ్ జరిగిందండి. నాకు వాళ్ళు చెప్పారనమాట, మీరు ఒక 30 సెకండ్స్ ఇంట్రో పెట్టండి, సో దట్ ఆడియన్స్ ఏంటుంది వీడియోలో అనేసి వీడియోని చూస్తారు అనేసి చెప్పారనమాట. సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లెగసేసరికి 6:30 అయిపోయిందండి. నేను పిల్లలకి వరుసగా 2 days సెలవులు వచ్చినాయి కదా, అలారం ఆఫ్ చేసేసాను అనమాట. అది మళ్ళీ ఆన్లో పెట్టలేదు. పెట్టకపోయినా పర్వాలేదులే, నాకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా నేను ఆ ధైర్యంతో పడుకుని పోయానండి. ఒక్కసారి 4 o'clockకి మెలకు వచ్చింది. టైం చూస్తే 4 o'clock కదా అయ్యింది అనేసి ఇంకా నేను మళ్ళీ పడుకుని పోయాను. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ 6:30 అయిపోయింది, లెగ్గు పిల్లలిద్దరికి స్కూల్ ఉంది అని చెప్పి లేపితే కానీ నాకు మెలకు రాలేదు. ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ అయితే కిచెన్లోకి అయితే వచ్చి నిన్న నైట్ పడుకునేటప్పుడు నేను గ్యాస్ స్టవ్ అవి క్లీన్ చేసుకుని పడుకున్నానండి. సో గ్యాస్ స్టవ్ని అరేంజ్ చేసేసాను. నిన్న నైట్ మా మను పడుకునేటప్పుడు నాకు ఖచ్చితంగా పన్నీర్ కూరే కావాలి రేపు అని అడిగిందండి. మా హస్బెండ్ పన్నీర్ అయితే తీసుకుని వచ్చారనమాట. సరే అనేసి ఇంకా నేను మార్నింగే లేచి పన్నీర్ కూరకు అయితే రెడీ చేస్తున్నానండి. ఎప్పుడు పన్నీర్ కూర వండినా ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పుని మగ్గిచ్చి దాన్ని మిక్సీ పట్టి వండుతానండి. ఈరోజు ఇంట్లో టమాటా లేదు, ఈవినింగ్ సంతేస్తారండి, అక్కడ నుంచి తెచ్చుకుంటాను. సో ఇంకా టమాటా లేదు కదా, మళ్ళీ ఉల్లిపాయ ఒకదాన్ని మిక్సీ పట్టి మళ్ళీ మిక్సీ జార్ కడిగి మళ్ళీ చట్నీకి మిక్సీ పట్టి ఇన్నిసార్లు డబుల్ వర్క్ ఎందుకు అనేసి ప్రతిరోజు కూర ఏ విధంగా అయితే వండుతానో ఇప్పుడు ఆ విధంగా అయితే వంట అయితే చేసేస్తున్నానండి. ఆ పన్నీర్ కూర కూడా అలాగే వండుతున్నాను. నాకు ఒకసారి కూర అనేటప్పుడు పన్నీర్ కూడా అనేసి వస్తుంది అనమాట. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, కూర అనేటప్పుడు కూడా అని వస్తుందండి నాకు. ఇంకోండి పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనుకి పెడితే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని తింటుంది. పెద్ద ముక్కలు అనుకోండి వాళ్ళు తినకపోయినా వేస్ట్ అయిపోతాయి కదా. సో చిన్న ముక్కలు అయితే ఒక 4 ముక్కలు ఎక్కువ వేసినా వాళ్ళు తినకపోయినా పెద్ద బాధ ఉండదు. పెద్ద పెద్ద ముక్కలు కోసేసామనుకో వాళ్ళు తినకపోతే పాడైపోద్ది. సో ఇంకా చిన్న చిన్న ముక్కల కింద అయితే నేను పన్నీర్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే తీసుకుని దాంట్లో ఒక చుక్క నీళ్ళు అయితే వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ తీసుకెళ్ళి ఆ గిన్నెలో అయితే వేసేసుకుంటాను. ఈరోజు నేను చేసిన పన్నీర్ కూర చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఘాటుగా అనిపించిందండి. కారం ఎక్కువైందో ఏంటో, లేకపోతే పచ్చిమిరపకాయ ఎక్కువ వేసాను అని చాలా ఘాటుగా అనిపించింది. కానీ మా షాను అయితే ఇడ్లీలో కూడా పన్నీర్ కూర వేసుకుని తిన్నదండి. స్టవ్ మీద ఇందాక వేరుశనగలు పెట్టాను కదండి, వేరుశనగల్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే వేపించేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టాను కదండి, అది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు కట్ చేయడానికి టైం పెట్టేస్తుంది. సో మళ్ళీ ప్యాన్ వేడెక్కిపోతుంది, గ్యాస్ వేస్ట్ అనేసి కట్టేసాను అనమాట. సో కొంచెం నూనె అయితే వేసుకుని ఇప్పుడు దీంట్లోకి అయితే పన్నీర్ ముక్కలు అన్నింటినీ వేసుకుంటున్నానండి. ఈ కడాయి ఎక్కడ తీసుకున్నారు, మాకు ఇలాంటి కడాయి కావాలి, నీకు ఆ కడాయిలో మినపట్లు బాగా వస్తున్నాయి కదా భవాని అని అడిగారండి. ఈ కడాయిని నేను కొన్నది కాదండి, మా అత్తయ్య గారు నాకు పెళ్ళైన కొత్తలో మేము వేరేటి కాపురం పెట్టినప్పుడు మా అత్తయ్య గారు ఆ కడాయి, ఇప్పుడు నేను ఉల్లిపాయలకు వస్తున్న ఎదురుగుండా మీకు ఒక అల్యూమినియం తెపాల కనిపిస్తుంది కదండి, అదొక తెపాల, ఒక జల్లి మూకుడి, 2 గరిటెలు, ఇప్పుడు ఉల్లిపాయలకు వస్తున్నాను కదా ఆ దాకుంది కదండి, ఆ దాకా ఒక 2 మంచినీళ్ళు తాగడానికి కళాయిలు, భోజనం చేయడానికి ఒక 2 ప్లేట్లు, ఇవన్నీ అయితే తీసుకొచ్చి హైదరాబాద్లో మాకు వేరే కాపురం అయితే పెట్టించారు. అంటే నాకు పెళ్ళైన కొత్తలో వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందండి. సో నాకు డెలివరీ అయ్యే వరకు పుట్టింటి వాళ్ళు సామాన్ ఏమీ పెట్టకూడదు అనమాట. సో మాకు పెళ్ళయిన తర్వాత మేము నర్సాపురం నుంచి విజయవాడలో ఒక 3 months అయితే ఉన్నాను. తర్వాత మా హస్బెండ్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చిందనేసి హైదరాబాద్ వచ్చేసారనమాట వాళ్ళు. అప్పటికి నేను ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను మా ఇంట్లో ఉన్నానండి. అప్పుడు అత్తయ్య వాళ్ళు మా హస్బెండ్ని తీసుకుని వచ్చారనమాట. అప్పుడు నేను తర్వాత వెనకాల వచ్చాను. అప్పుడు అత్తయ్య గారు ఒక మూటలో ఇవన్నీ అయితే తీసుకుని వచ్చారు. ఆ మూకుడు అలా అత్తయ్య గారు నాకైతే ఇచ్చారనమాట. ఇంకా అదే మూకుట్లో నేను ఎప్పుడైనా కూడా
మినపట్టు వేస్తానండి. ఆ మూకుడు చాలా బాగుంటుందండి, మంచిగా దలసరగా ఉంటుంది. మినపట్టు ఏంటి, కోడిగుడ్డట్లు ఏంటి, లేకపోతే మనకి ఏ కూర వండినా కూడా అందులో మంచి టేస్ట్ వస్తుంది. మరి ఎందుకో నాకు తెలియదు కానీ చాలా టేస్ట్ వస్తుంది ఆ మూకుట్లోని. ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే నింపేశానండి. ఈ ఉల్లిపాయని జీడిపప్పు మగ్గడానికి టైం పడుతుంది అనేసి. ఇంకా టమాటా లేదు అని చెప్పాను కదండి, అందుకనేసి ఇంక నేను దీన్ని మిక్సీ పట్టకుండా డైరెక్ట్ నార్మల్ కూరలాగా అయితే వండేస్తున్నాను. దీంట్లోకి కొంచెం కారం వేసుకుని తర్వాత నా దగ్గర పన్నీర్ బటర్ మసాలా ఉందండి, ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఆ మసాలా అయితే వేసుకున్నాను. మరి ఈ మసాలా కొంచెం ఎక్కువ అయిందో ఏంటో, కూర ఘాటుగా అనిపించింది అనమాట నాకు. అలాగే నేను విడిగా 2 లవంగాలు ఒకటి వేసానేమో, ఇంకా చాలా కారంగా అనిపించింది నాకైతేని. మా మను అయితే తెగ ఒగుర్చేసిందండి ఈ కూర తినలేక. మా షాను మాత్రం చాలా ఇష్టంగా తింది. నాకు మొత్తం పన్నీర్ కూర కావాలి, పన్నీర్ కూర కావాలి, పప్పు వద్దు అనేసి. పప్పు కూడా వండానులేండి ఈరోజు. ఇంకా పన్నీర్ అయితే ఇందులో వేసేసానండి. నిజానికి ఫస్ట్ నీళ్ళు వేసుకుని నీళ్ళు మరిగాక పన్నీర్ ముక్కలు వేయాలి. నేను మర్చిపోయి పన్నీర్ ముక్కలు వేసాక నీళ్ళు అయితే వేసాను. కాసేపు పన్నీర్ని నూనెలో అయితే మగ్గించానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను, ఎక్కువ కాదు, కొంచెం నీళ్ళు అయితే వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని నీళ్ళు మొత్తం ఎవాపరేట్ ఉంచేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. పన్నీర్ కూర బాగా వచ్చిందండి. ఇంకా ఇందాక స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టానండి. బియ్యం అయితే ఉడికిపోయినాయి. సో ఇంకా అన్నం అయితే వార్చుకుంటున్నాను. నన్ను ఒకళ్ళు కామెంట్లు అడిగారండి, భవానీ నువ్వు అన్నం వార్చుకోవచ్చిన గంజిని పెరుగులో వేసుకుని తింటానన్నావు కదా, అది ఎలా తింటారో చెప్పండి అని అడిగారండి. చాలా ఈజీ అండి. మేము అన్నము తిన్నప్పుడు మొత్తం కూర అన్నం అంతా తినేసిన తర్వాత లాస్ట్లో ఒక ముద్ద అన్నంలోకి పెరుగు అయితే వేసుకుంటాం అనమాట. సో పెరుగులోకి నీళ్ళు వేసుకుంటాం కదండి, అంత గడ్డగా మనము పెరుగుతో తినేం కదా, మజ్జిగలో చేసుకుంటాం కదా పెరుగు అన్నం తిన్నప్పుడు. సో ఆ పెరుగు వాటర్ ప్లేస్లో మేము గంజి ఎంత కావాలంటే అంత గంజి అయితే వేసేసుకుని ఉప్పు వేసుకుని కొంచెంగా పల్చగా పెరుగన్నాన్ని తాగేస్తాం అనమాట, తినం మేము. నేనైతే మాత్రం తాగుతానండి. నేనైతే చాలా ఎక్కువగా కంచం నిండా గంజి అయితే వేసుకుని తాగుతాను. మరి ఇది హెల్దీనా అన్హెల్దీనా అన్నది నాకు తెలియదు, కానీ నాకు డెలివరీ అయినప్పటి నుంచి నాకు ఇలా అలవాటు అయిపోయిందండి. అప్పుడు డెలివరీ అయిన తర్వాత పాలు పడతాయి అనేసి అమ్మ చిట్టుడుకు నీళ్ళు అనేసి వేసేదనమాట పల్చడి గంజిని. సో నాకు అప్పటి నుంచి పెరుగన్నంలోకి అలా అలవాటైపోయి ఇప్పటికీ మేము మా ఇంట్లో అందరం అలాగా తింటామన్నమాట. ఇంకా ఇదిగోండి పన్నీర్ కూర రెడీ అయ్యే లోపల నేను చట్నీ చేసేసాను, ఇడ్లీలు కూడా వేసేసానండి. ఇంకా పిల్లలకి 4 ఇడ్లీలు పెట్టి సోకుడు ఆల్మండ్స్ ఒక 4 ఇచ్చాను అనమాట. ఇంకా చాలా ఆల్మండ్స్ ఉన్నాయండి, అవి తింటా కూర్చుంటే ఇంకా ఇడ్లీలు తినరు అనేసి తక్కువ పెట్టాను. ఇంకా పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి. ఈరోజు స్నాక్స్ కింద ఇంకా నువ్వుల లడ్డూలు అయిపోయినాయండి, ఒక్కొక్క లడ్డూయే ఉంది. అందుకనేసి డ్రై ఫ్రూట్స్ది ఒకటి స్వీట్ అయితే ఉందనమాట, వాటిని ముక్కల కింద కోసి పిల్లలిద్దరికి పెట్టాను. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటారు, వీళ్ళు నువ్వుల లడ్డూలు తింటారు అనేసి. ఇంక మళ్ళీ నువ్వుల లడ్డూలు చేయాలండి పిల్లల కోసము, మిక్సీ అయినా పట్టి చేస్తాను. ఇది చాలా హెల్దీ అండి నువ్వుల లడ్డూలు. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళామండి. వాకింగ్ నుంచి వచ్చాక మాకు టిఫిన్ అయితే వేసుకుని మేమిద్దరం టిఫిన్ అయితే తినేసాము. టిఫిన్ తినడం కంప్లీట్ అయిన తర్వాత మా కోసం నేను పప్పు అయితే వండుకుంటున్నానండి. పన్నీర్ కూర ఉంది, కాకపోతే నేను పిల్లలిద్దరిని ఈవినింగ్ కరాటే క్లాస్కి తీసుకెళ్తాను కదండి, అక్కడ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తున్నాము. అలా నడుచుకుంటూ వచ్చేసరికి టైం 8 o'clock అవుతుందనమాట. మళ్ళీ 8 o'clock వచ్చి నేను ఉల్లిపాయలు ఇవన్నీ కోసుకుని కూర వండేసరికి 9:30 అయిపోతుందండి. భోజనం చేసేసరికి 10 అయిపోతుంది. అందుకనేసి నేను పప్పు ఇప్పుడే వండేసుకుంటున్నాను. పొద్దున్నే కొన్నాము, డాడీని అడిగేవంట కదా. హాస్పిటల్కా స్విమ్మింగ్ బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడా అందుకని పొద్దున్నే వాకింగ్ నుంచి వచ్చేటప్పుడే కొన్నాము. పొద్దున్నే కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. పొద్దున్నే అయితే ఫ్రెష్గా ఉంటాయని. ఇంక ఈరోజు పిల్లలిద్దరికీ అయితే రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతున్నదండి. టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. సో పిల్లలిద్దరికీ ఆ క్లాస్ జరుగుతూ ఉండగా నేనైతే బట్టలు ఉతికేసాను. తర్వాత ఏమో బాత్రూమ్స్ నీట్గా కడిగేసి నేను ఫ్రెష్గా స్నానం అయితే చేసి వచ్చానండి. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బట్టలు అయితే ఆరేస్తున్నాను. బట్టలు ఈరోజు నేను చేత్తో ఉతికానండి, ఎందుకంటే ఇవి పిల్లలవి డ్యాన్స్ యూనిఫామ్స్ అనమాట. యాక్చువల్లీ కరాటే యూనిఫామ్స్ కూడా ఉతుకుదాం అనుకున్నాను, కానీ ఇంకొక రోజు వేసుకున్నాక ఉతికి తీగానే అన్నారు మా వారు. సర్లే మళ్ళీ గంజి అన్నిటికి కూడా సరిపోదు అనేసి నేను
తెల్లటివి పిల్లలవి డ్యాన్స్ యూనిఫామ్ ఒకటే ఉతికి నేను నిన్న శారీ కట్టాను కదండి. ఈ శారీని నాకు వాషింగ్ మిషన్లో వేయడం ఇష్టం లేదు. సో అందుకనేసి చేత్తో అయితే ఉతుక్కుని వాటికి గంజి అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇది ఆరిపోయాక ఇస్త్రీకి ఇచ్చేస్తే సరిపోతుంది. చేత్తో భవానీ సారీ చాలా నీట్గా ఉతికేస్తుంది అని అనుకుంటారేమోనండి. నేను మిగతా అన్ని బట్టలు నీట్గా చేత్తో ఉతుక్కోగలను, కానీ ఒక్క చీర మాత్రం అస్సలు ఉతకలేనండి. అది చాలా పెద్దగా ఉంటుంది కదా సారీ. నాకేమో బాత్రూంలో విరికైపోతుంది. ప్లస్ ఈ మధ్యలో బట్టలు చేత్తో ఉతకడం అలవాటు పోయిందా, బ్రష్ కొట్టేటప్పుడు ఆయాసం వచ్చేస్తుంది అనమాట. నాకు చేతులు లాగేస్తున్నాయి. మరో పక్కేమో ఎండకి చెమటలో పట్టేస్తున్నాయండి. అసలు అన్నీ నీట్గా ఉతికాను, కానీ ఆ చీరని వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్లో కాసేపు నానబెట్టేసి అంతే అలా చేతిల్లు అనేసి జాడిచ్చేసానండి. నీట్గా అయితే ఉతకలేకపోయాను. ఇంకా మిగతా బట్టలు మాత్రం పిల్లలవి తెల్లటి బట్టలు మాత్రం బ్రష్లు కొట్టి చక్కగా ఉతికాను. ఎందుకంటే చిన్నగా ఉంటాయి, బాత్రూంలో సరిపోతాయి, మనం బ్రష్ కొట్టుకుంటా వెళ్ళొచ్చు. ఆ చీరతో మాత్రం నాకు అలా అవ్వదు. ఇంక ఈ బట్టలు మొన్న తీశారండి మా హస్బెండ్. నాకేమో అసలు ఖాళీ ఉండట్లేదు. ఒక రోజేమో రోజంతా తలనొప్పితో గడిచిపోయింది. అప్పుడు బట్టలు మడత పెట్టాలనిపించలేదు. నిన్నంతా బిజీగా ఉన్నాను. ఇంక ఈరోజు ఖాళీ దొరికింది అనేసి ఇంకా బట్టలన్నింటినీ అయితే మడతలు పెట్టేసి పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్ దగ్గరికి అయితే వచ్చేసానండి. టైం 5 నిమిషాలు తక్కువ వేడవుతుందండి. పిల్లలిద్దరిని కరాటే క్లాస్లో దింపేసి నేను ఇక్కడ పార్క్లో అయితే కూర్చున్నాను. ఇక్కడ పార్క్లో కూర్చుంటున్నాను కదా, చాలా ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ జస్ట్ ఒక 2 షార్ట్స్ మాత్రమే ఎడిట్ చేశానండి. ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాను. 7:10 కల్లా క్లాస్ అయిపోతుంది. వెళ్తూ ఇక్కడ సంత ఉంది, కావాల్సిన కూరగాయలు అయితే కొనుక్కుంటాను. ఈరోజు వ్లాగ్ అయితే పెద్దగా షూట్ చేయలేకపోయానండి. బట్టలు అవి ఉతికాను, అవి వీడియోస్ తీయొద్దు బాత్రూమ్ అనేసి అంటున్నారనేసి తీయలేదు. సో వ్లాగ్ అయితే పెద్దగా రాలేదు. నేను మొన్నటి నుంచి ఒక విషయం అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నాను. సో అది ఇక్కడ పార్క్లో మాట్లాడేసి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేసేస్తానండి. ఇంక ఇంటికి వెళ్ళాక కూడా పని ఏమీ లేదండి. డిన్నర్కి మార్నింగ్ చేసిన పన్నీర్ కూర ఉంది, పప్పు ఉంది, కొంచెం అన్నం వండుకుని తినేస్తే సరిపోతుంది అంతే. ఇంకా గిన్నెలు తోముకోవడం, ఇంకా ఆ పనులు మీకు ఎలాగో తెలిసిందే కదా, కామనే. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, నాకు నిన్న కాక మొన్న 2500 రూపీస్ అయితే వచ్చినాయండి విష్ లింక్ నుంచి. నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. నేను విష్ లింక్ని అప్పుడే చాలా నెలల నుంచి చేస్తున్నాను, కానీ విష్ లింక్ నుంచి నాకు ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదు. అంతకుముందు ఒకసారి 15 రూపీస్ వచ్చినాయి, నెలంతా చేస్తే 15 రూపాయలు వచ్చినాయా అనేసి అనిపించింది. అంతకుముందు ఒక 36 రూపీస్ వచ్చినాయి, అలా వచ్చినాయి అనమాట. కానీ ఈసారి నాకు సడన్గా 2500 రూపీస్ అయితే శాలరీ లాగా క్రెడిట్ అయ్యిందండి. నాకు భలే అనిపించింది అనమాట. అయ్యో నేను ప్రతి నెల 15 రూపాయలే వస్తున్నాయి, 20 రూపాయలే వస్తున్నాయి కదా అని మానేశాను. ఈ నెల ఏంటి ఇంత వచ్చేసింది అనుకున్నాను. అది బోనస్ అమౌంట్ అండి. అంటే నేను రెగ్యులర్గా డ్రెస్సెస్ అవి వీడియోస్ చేసి రిటర్న్ పెట్టేస్తున్నాను కదా, సో అలాగా 5 వీడియోలు పోస్ట్ చేసినందుకు 2500 రూపీస్ నాకు బోనస్ అయితే వచ్చిందనమాట. సో ఆ 2500 కాకుండా నాకు ఆ 5 వీడియోస్ మీద కమిషన్ను, అంటే 5 అనే కాదు, ఇంకొక 2 ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకునే కూడా పెట్టాను. సో వాటి మీద కమిషన్ 460 రూపీస్ అయితే వచ్చిందండి. అలా మొత్తానికి నాకు ఎంత అయింది, 2600 రూపీస్ వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. విష్ లింక్ నుంచి ఫస్ట్ టైం నాకు ఇంత బల్క్గా అమౌంట్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో నేను మీకు ఆల్రెడీ విష్ లింక్ కోసం చెప్పాను కదా, దాంట్లో 2000 ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ ఎంత ఉంటే విష్ లింక్ అందరూ చేసుకోవచ్చు అంటండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. సో నేను మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ మంత్ 15 రూపీసే వచ్చినాయి కదా అనేసి నేను చేయడం మానేశాను. ఎందుకు ఇంత నెలంతా కష్టపడి చేస్తుంటే 15 రూపాయలు వస్తున్నాయి, దీనికోసం ఇంత కష్టపడాలా అని అనిపించింది. కానీ ఇప్పుడు ఈ బోనస్ ఇలా వస్తున్నాయి కదా, ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తే మనం అందులో ఒక 70 నుంచి 80 వేల వరకు సంపాదించవచ్చు అంటండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తున్నా. నాకు అసలు ఈ నెల అయితే దారుణంగా ఉందండి. నాకు కనీసం $500 అయినా నేను ఎర్న్ చేయగలుగుతానా లేదా అన్నంత ఇదిగా అయిపోయిందనమాట. అసలు వ్యూసే రావట్లేదు. మీరు చూస్తున్నారు కదా, చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇంకా అది నా చేతుల్లో లేదు. నేను ఏమైనా ఊర్లు వెళ్తేనే అల్గారిథం పుష్ అవుతుంది, లేకపోతే అవ్వట్లేదు. సో ఇంకా నేను ఈ విష్ లింక్ అది అలా కంటిన్యూ చేద్దాము, ఎంతో కొంత వస్తుంది కదా అనిపిస్తుంది అనమాట. పోనీలా చిన్న చితక కమిషన్స్, ఇండస్ వ్యాలీ కమిషన్ వస్తుందండి, అదొక 2000 అలా వస్తుంది పర్ మంత్. అంటే బాగా సేల్స్ అయితే కనుక ఒక 2000 రూపీస్ వస్తుంది. విష్ లింక్ నుంచి ఒక 2000 3000 వస్తే పిల్లల డ్యాన్స్ ఫీజుకైనా నేను సంపాదించానన్న ఫీలింగ్ వస్తుంది కదా. అంటే మేము యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చినా కూడా నేను అది వాడనండి, అది సేవింగ్స్ పెట్టుకుంటాము. సేవింగ్స్ వీడియో కమ్మింగ్ డేస్లో చెప్తాను మీకు.
ఇంకా ఈ పైన వచ్చే చిన్న చిన్నవి 1000, 2000, 500 ఇలా కమిషన్స్ రూపంలో వస్తాయి కదండి, వాటిని మాత్రమే మేము ఖర్చు పెట్టుకుంటాం అనమాట. ఇంకా మంత్లీ వన్స్ వచ్చే యూట్యూబ్ సాలరీని అస్సలు రూపాయి అంటే రూపాయి కూడా తీయం మేము. మొత్తం సేవింగ్స్లో అయితే పెట్టుకుంటాము. పిల్లలకి సుకన్య అని, నాకు ఎన్పిఎస్ అని అలాగా మా వారైతే పెట్టేస్తారు. సో ఇంకా నేను మళ్ళీ ఇదైతే కంటిన్యూ చేస్తాను. మీలో ఎవరైనా విష్ లింక్ని చేస్తుంటే రావట్లేదు అనుకోవద్దు, కంటిన్యూగా చేయండి. నేను సరిగ్గా చేయకపోతేనే నాకు 2500 రూపీస్ వచ్చినాయి. అది చాలామందికి చిన్నగా అనిపించవచ్చేమోనండి, నాకైతే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నాకు అది ఎక్కువగానే అనిపించింది అనమాట. పోనీలో ఎంతో కొంత ఒక చిన్న ఖర్చు అయినా మనము చేయగలిగినట్టే కదండి. ఆ 2500 రూపీస్ తోటి మనకు కావాల్సిన బట్టలైనా కొనుక్కోవచ్చు కదా. సో నాకైతే అది మీతో షేర్ చేసుకోవాలి అనిపించి మీతో అయితే చెప్పానండి. బడ్జెట్ వీడియో పెట్టట్లేదు ఏంటి అని అడుగుతున్నారండి. మా వారికి చెప్పాను దాని గురించి మొత్తం రాసి ఇవ్వండి అని. ఆయన రాసి చేస్తే నేను అది పెడతాను. తర్వాత సేవింగ్స్ వీడియో కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. మా వారిని నాకు తెలియదండి ఆ సేవింగ్స్ అవి, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాను. నేను ఒక సుకన్య ఒకటే చూసుకుంటాము, మిగతా అన్ని మా వారు చూస్తారు. అది కూడా ఇంక్లూడ్ చేద్దాము వీడియోలో, నువ్వు చెప్పు ఎలా చేయాలి ఏంటంటే ఆయన ఏమో అసలు ఖాళీ ఉండట్లేదు, తర్వాత చెప్తాను అంటారు ఆయన. ప్రజెంట్ అయితే చాలా చాలా స్లోగా వెళ్తుంది. నాకు ఎలాంటి గ్రోత్ లేదు, నా ఛానల్కి ఏంటి దేనికి అయితే ఎలాంటి గ్రోత్ లేదు. అయినా కూడా నా మైండ్ సెట్ ఏంటంటే మొదలెట్టామంటే వదలొద్దు. మనకి కనీసం నెలకు ఒక 20,000 వచ్చినా 30,000 వచ్చినా అది బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు కూడా 20,000కి చాలా కష్టపడుతున్నారు కదా అన్నట్టు నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు నన్ను గమనించవచ్చు, నేను ఎలాంటి పడితే అలాంటి ప్రమోషన్స్ ఎప్పుడు చేయనండి. నాకు 2,000 వచ్చినా అది కష్టపడి వచ్చిందే నాకు నచ్చుతుంది అనమాట. ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయండి కొన్ని, లైక్ ఆస్ట్రాలజీ అని, లేకపోతే ఏమన్నా జ్యూసెస్ అవి తాగితే మనము వెయిట్ లాస్ అవుతామని, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతామని, ఇలాంటివి చాలా వస్తాయి నాకు. బట్ నాకు మీకు తెలుసు, నేను బయట ఫుడ్ తిన్నాను, నా పిల్లలకి పెట్టను. సో నేను తాగండి మిమ్మల్ని తాగండి అని నేను ఎలా చెప్తాను చెప్పండి. సో నాకంటూ నేను కొన్ని క్లియర్ బౌండరీస్ పెట్టుకున్నాను, కొన్ని ఎథిక్స్ పెట్టుకున్నాను. సో అందుకనేసి నేను అలాంటివి చేయను అనమాట. నేను అది చేస్తే నాకు ఈజీగా ఒక నెలకి ఒక 20,000 నుంచి 30,000 వస్తుందండి. కాకపోతే ఏంటంటే అవన్నీ మనకి ఎందుకు అనేసి నేను చేయలేను అనమాట అలాంటివన్నీ. సో ఇంతేనండి, ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నేను పిల్లల్ని తీసుకుని సంత చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.